రైట్గా నాందేడ్లో వెలుగు చూసిన పరువు హత్య మహారాష్ట్రలో పెద్ద చర్చగా మారిపోయింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి ఒప్పుకోని యువతి తల్లిదండ్రులు తమ అమ్మాయితో ప్రేమలో ఉన్న యువకుణ్ణి తుపాకీతో కాల్చి చంపేశారు. నాందేడ్ చేపల మార్కెట్ సమీపంలో జరిగిన ఈ హత్య ప్రస్తుతం రాష్ట్రంలో కులాల మధ్య ఉన్న అంతరాన్ని ప్రశ్నిస్తోంది. దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో పెళ్లి చేసుకోవాలని భావించిన ప్రియుడు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో బోరున విలపేస్తోంది యువతి. అంత బాధలో ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఇలా ప్రియుడి భౌతిక కాయాన్ని మనువాడిన విజువల్స్ ప్రస్తుతం మహారాష్ట్రలో వైరల్ గా మారాయి. నాందేడ్ కు చెందిన సాక్ష్యం, గౌతమ్ ఘాట్ ఇదే ప్రాంతానికి చెందిన ఆచల్ ఇద్దరు ప్రేమికులు. 3 ఏళ్ల క్రితం ఇద్దరికి ఇన్స్టాలో పరిచయం ప్రేమకు దారితీసింది. సాన్నిహిత్యం పెరగటంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయం తెలిసి ఆచల్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దళిత యువకుడైన సాక్ష్యంను పెళ్లి చేసుకోవటానికి వీలు లేదని కట్టడి చేశారు. కానీ తెగించి పెళ్లి చేసుకోవాలని భావించారు ప్రేమికులు. ఈ విషయం పసిగట్టిన ఆచల్ తండ్రి, సోదరుడు సాక్ష్యం కదలికలపై నిఘా పెట్టారు. గత నెల 27న నాందేడ్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన సాక్ష్యంను వెంటాడి చేపల మార్కెట్ సమీపంలోకి రాగానే తుపాకీతో కాల్చి చంపేశారు. ఇక సాక్ష్యం తలలోకి బుల్లెట్ దూసుకెళ్లటంతో అక్కడే కుప్పకూలిపోయాడు సాక్ష్యం. విచారణలో పరువు హత్యగా తెలియటంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మరుసటి రోజు పేపర్లో సాక్ష్యం హత్య గురించి తెలుసుకుని బోరున విలపిస్తూ ప్రియుడి ఇంటికి పరుగులు తీసింది ఆచల్. కొన్ని గంటల వరకు సరదా కబుర్లు చెప్పిన ప్రియుడు అచేతనంగా పడి ఉండటంతో తట్టుకోలేకపోయింది. పోస్టుమార్టం తర్వాత సాక్ష్యం భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకురాగానే అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో ప్రియుడి శవంతోనే వివాహ క్రతువు పూర్తి చేశారు సాక్ష్యం ఇంటిలోని పెద్దలు. ప్రస్తుతం ఈ విజువల్స్ మహారాష్ట్రలో వైరల్ గా మారాయి. డిసెంబర్ 1న సాక్ష్యం పుట్టినరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని సాక్ష్యం ఆచల్ అనుకున్నారు. కానీ ఆచల్ పేరెంట్స్ పేల్చిన తుపాకీ ఆచల్ తో పాటు సాక్ష్యం ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఆచల్ తన ప్రియుడు సాక్ష్యం పేరెంట్స్ తోనే ఉంటుంది. సాక్ష్యం తల్లిదండ్రులు కూడా ఆచల్ ను కన్న కూతురిలా చూసుకుంటున్నామని చెబుతున్నారు. ఆచల్ మాత్రం ఈ ఘాతుకానికి ఒడిగట్టిన తన తల్లిదండ్రులను ఉరితీయాలని డిమాండ్ చేస్తోంది. పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న 6గురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. लोगों ने जो हत्या की, फिर भी मेरा बच्चा मर के भी अमर रहेगा, सबके दिल में वो जिंदा रहेगा. वो इतना नेक इंसान था. हम 3 साल से साथ में थे, मतलब हमारा प्रेम संबंध था. मेरे घर वालों को पता चल गया था और वो जय भीम वाला होने की वजह से मेरे घर वालों ने साफ साफ मना कर दिया था उसके साथ शादी के लिए. वो जय भीम वाला है, हम हिंदू है, इसीलिए प्रेशर नहीं, बस उसे बोला था कि अगर तुझे मेरी बेटी से शादी करनी है तो तुझे हमारा हिंदू धर्म में आना पड़ेगा. काल सायंकाळी मिलिंद नगर इतवारा येथे सक्षम गौतम ताटे वय 20 वर्ष राहणार मच्छी मार्केट याला मारहाण करून डोक्यात फरशी व दगड घालून खून करण्यात आला. ఇక మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ పరువు హత్య సామాన్యులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇక సమాజంలో పాతుకుపోయిన కుల జాడ్యం, మనుషుల మధ్య అంతరాలను ప్రశ్నిస్తూ చర్చలు పెడుతున్నారు.